హాయ్ హలో నేను మీనాక్ష వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. చూడండి, అమ్మవారి అలంకరణ విధానం ఈ శ్రావణ మాసంలో చాలా బాగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు. సో ఎలా డెకరేట్ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని అందరికీ ఒకే థింకింగ్ ఉంటుంది. సో నేనైతే చాలా ఈజీగా సింపుల్గా ఉండే ఒక థింకింగ్ అయితే చెప్తాను ఈజీగా. ఇక్కడ చూస్తున్నారు చూడండి, మీరందరూ ఇలాంటి అష్టలక్ష్ముల థీమ్ని ఒక డెకరేటివ్ పర్పస్గా మనం రెడీ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో చేసుకోవచ్చు, అలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే ఉన్న చిన్న ఐటమ్స్తోనే. ఎలా అంటారా, మీరైతే A4 సైజ్ పేపర్స్ అయితే దొరుకుతాయి కదండి, అన్నిటి కలర్స్ అంటే అమ్మవార్ల అష్టలక్ష్ముల కలర్స్ అన్నీ తీసుకోండి. అలా 8 కలర్స్ తీసుకొని దాన్ని రౌండ్ సర్కిల్లా కట్ చేసి ఆ రౌండ్ సర్కిల్ని ఒక కార్డ్బోర్డ్ పేపర్ని కూడా రౌండ్ సర్కిల్లా కట్ చేసి దాని మీద స్టిక్ చేయండి. ఇలా అన్నీ స్టిక్ చేసిన అమ్మవార్లను అన్నీ రెడీ చేసేసుకోండి. దానిపైనే ఈ రౌండ్ సర్కిల్ పైనే అమ్మవారి యొక్క ఫేస్ వచ్చే విధంగా కళ్ళు, నోసు అలా అన్నీ డ్రా చేసేసుకొని నీట్గా వాటికి కలరింగ్ లాగా బ్లాక్ కలర్తో కలర్ వేయండి. ఆ తర్వాత ఇంకేముంటుంది, ఇలా మొత్తం స్టిక్ అయిన అమ్మవారిని కొంచెం ఇంకా ఎలివేట్ అయ్యేలాగా ఇంకా బాగా డెకరేట్ చేసేలాగా ఉండాలి కదా. సో మెయిన్ థింకింగ్ ఏంటి, అమ్మవారికి బొట్టు అందంగా ఉంటుంది, ఎవరికైనా మెయిన్ అదే కదండి. సో అందుకని అమ్మవారు ఇంకా హైలైట్ అవ్వడానికి కోసం నేనైతే రెడ్ కలర్లో కుందన్ తీసుకున్నాను. దాంతో అమ్మవారి బొట్టు లాగా పెట్టడానికి నేను డిసైడ్ అయ్యాను. ఆ తర్వాత ఇలా రౌండ్ సర్కిల్ ఖాళీగా వదిలిపెట్టడం ఇష్టం లేక ఇంకా దానికి డెకరేట్ చేయడానికి ఇలా మట్టి గాజులు చిన్న చిన్నగా ఉన్నవి తీసుకున్నాను. ఇవేం లేదండి, ఒక సెట్ వచ్చి 125 రూపీస్ ఉంటుంది. సో నేనైతే 2 సెట్స్ తీసుకున్నాను. ఒకటేమో మల్టీ కలర్లో ఉన్న సెట్ తీసుకున్నాను, ఇంకొకటి మామూలుగా రెడ్ కలర్. ఎందుకంటే నేను ఒక 2 అమ్మవారి ఫేసెస్ని రెడ్ కలర్లో స్టిక్ చేయాలని, మిగతావి మల్టీ కలర్లో స్టిక్ చేయాలి రౌండ్ అని ఇలా మట్టి గాజుల్ని చిన్న చిన్నవి తీసుకోవడం జరిగింది. ఇవి ఎక్కడ దొరకవండి, చాలా ఈజీగానే దొరికిపోతాయి పూజా సామాగ్రి దాంట్లో కానీ అలా ఏదన్నా ఇలా డెకరేటివ్ పర్పస్లో ఉన్న వాటి దగ్గర షాప్లలో దొరుకుతుంటాయి. సో ఇలా చూస్తున్నారు కదండి, నేనైతే ఇద్దరు అమ్మవార్లను హైలైట్ చేయడం కోసం రెడ్ కలర్లో స్టిక్ చేశాను బ్యాంగిల్స్ని. తర్వాత మిగతావి మల్టీ కలర్లో ఉన్న బ్యాంగిల్స్ని ఇలా మిగతా 6 అమ్మవార్లకి చేశాను. మొత్తం టోటల్గా వచ్చేసి 8 అమ్మవార్లు, అంటే అష్టలక్ష్ములు అంటారు కదా, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి అని. అలా అన్ని లక్ష్ములను కలిపి ఇలా మొత్తం రెడీగా చేసేసుకొని ఇంకేముంది, బ్యాక్ డ్రాప్ వెనక వేసేసాను, దాని మీద స్టిక్ చేశాను. ఒక్కొక్క అమ్మవారిని ఇలా ఎలా షేప్లో అయినా మీరు స్టిక్ చేయొచ్చు. నేనైతే ఇలా స్టిక్ చేశాను. అంటే కొంచెం కష్టమే అవుతుంది కానీ బట్ మనకి ఈజీగా అవ్వడానికి ఇంట్లోనే ఉన్న చిన్న చిన్న థింగ్స్తోనే సింపుల్గా డెకరేట్ చేసుకొని అష్టలక్ష్ములను మన ఇంటికి ఆహ్వానించినట్టుగా చేసుకోవాలి అని మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇలా రెడీ చేసుకోవచ్చు. సో నేనైతే బ్యాక్ డ్రాప్ కొంచెం ఇబ్బంది అయినా కూడా నాకైతే చాలా ఫుల్ సాటిస్ఫైగా నేనంతా రెడీ చేసేసాను. ఇలా అమ్మవారిని అలంకరించేసుకొని ఇంకా వెనక బ్యాక్ డ్రాప్లో కూడా మొత్తం అష్టలక్షలం ఉండేలాగా డిసైడ్ చేసేసుకొని కలశం పెట్టేసి ఆ తర్వాత ఇలా మొత్తం అన్ని ఫ్లవర్స్తో అంతా అలా డెకరేట్ చేసుకోవడం జరిగింది. సో ఇంతే కాదండో, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఇలాంటి అమ్మవారి ఫేసెస్లో ఉన్న ఐడల్స్ కూడా మనకు వుడ్ కలర్ అంటే వుడ్ థింగ్స్లో మనకు దొరుకుతాయి. ఇవి వచ్చేసి మనకు పూజా సామాగ్రి దాంట్లో కానీ అమెజాన్లో కానీ దొరుకుతున్నాయి. సో మీరు ముందే కొంచెం ట్రై చేస్తే అవి మీకు ఈజీగా దొరుకుతాయి. ఈ సెట్ అంతా 8 వచ్చేసి అమ్మవార్లు మీకు 600 రూపీస్లో ఉంటుంది. అంటే ఇవి ఎలా అంటే సైజెస్గా నేను తీసుకున్నది అయితే మిడిల్ సైజ్ అండి. స్మాల్ సైజ్ ఉంటుంది, మిడిల్ ఉంటుంది, ఇంకా బిగ్ సైజ్ కూడా ఉంటుంది. 3 సైజెస్ ఉంటాయి. మనకు మిడిల్ సైజ్ అయితే చాలా సూటబుల్గానే ఉంటుంది అనిపించి నేను ఇలా తీసుకోవడం జరిగింది. అంతేకాదు మనకు ఎంత డెకరేట్ చేసా కూడా అమ్మవారికి లైటింగ్ లేకపోతే ఆ కలే వేరే ఉంటుంది కదండి. సో అందుకని నేను కలుషంలో ఉన్న అమ్మవారి లైట్స్ హెల్వేట్ అవ్వాలని ఇలా కలుషం లైట్స్ని తీసుకోవడం జరిగింది. సో ఇవి కూడా దొరకడం మీకు ఆన్లైన్లో దొరుకుతాయి, అమెజాన్ అలా దొరుకుతాయి. లేదు అంటే పూజా సామాగ్రి దాంట్లో లేదా డెకరేటివ్ షాప్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇలా అన్ని రకాలుగా తీసుకొని అమ్మవారి థీమ్ని నేను అష్టలక్ష్ముల థీమ్గా డిసైడ్ చేసేసుకొని
ఇలా ఈ ఇయర్ శ్రావణ మాసంలో పూజ చేసుకోవడం జరిగింది. సో ఇంకేముంటుంది, మీరు కూడా ఇలా సింపుల్గా ఈజీగా అమ్మవార్లను అష్టలక్ష్ములతో పూజించాలి, ఇలా చిన్నగా చేసుకోవాలి అంటే ఇది ఫాలో అయిపోండి. చాలా ఈజీగా ఉంటుంది, బట్ మీకు చూడడానికి లుక్ మాత్రం చాలా అందంగా కనపడుతుంది. సో ఇంకా మన అమ్మవార్లను మన ఇంటికి పిలిచేసాం. ఇదండి చిన్నగా మీకు చూపించడం కోసం ఇలా వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను.